ఏది చేసినా 4 నెలల్లో మళ్ళీ మీ దగ్గర ఓటు అడగడానికి వచ్చినాం అనుకోకండి మిత్రులారా. 4 నెలల్లో 10 సంవత్సరాల చేయని అభివృద్ధి 4 నెలల్లో చేసుకొని వచ్చినాం మిత్రులారా. ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ 6 గ్యారెంటీల్లో ఈ 4 నెలల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం మిత్రులారా. అది మహిళలకి ఫ్రీ బస్సే కానివ్వండి, 200 యూనిట్ ఫ్రీ విద్యుత్తే కానివ్వండి, 500కి సిలిండరే కానివ్వండి, 3500 ఇళ్లను ఆల్రెడీ శాంక్షన్ అయిన నారాయణపేట నియోజకవర్గానికి కోడ్ పడడం వల్ల ఆ కార్యక్రమం ఆగింది. మళ్ళీ కోడ్ పోగానే మా సంజీవన్న ఆ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. సో మిత్రులారా, ఆలోచించాలా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మీరు అభివృద్ధికి ఓటేస్తారా, లేకపోతే మీరు మన దొంగ బీబీ పార్టీలు ఓటేస్తారా అని. మీలో ఎప్పుడు మీలో బంధు మీ కష్ట సుఖాల్లో ఉన్న సురేష్ కుమార్ షెట్కార్ గారా, లేకపోతే 10 సంవత్సరాలు అన్ని అనుభవించి ఈ కారు పార్టీలో ప్రతిదీ అనుభవించి కార్ టైర్ పంక్చర్ కాగానే ఎందుకు ఎక్కిండు? ఆయన బిజినెస్ కాపాడడం కోసం కాదా? ఆయన కోసమైనా ఎక్కి మిత్రులారా, మీకోసం కాదు. ఏదో అనుకుంటున్నాడు ఈరోజు పువ్వు ఎక్కి మోడీ పేరు చెప్పి డబ్బులు చెల్లేసి గెలిచిపోదామని. మీకు చెప్తున్నా మిత్రులారా, ఏదో 10 రూపాయలు మీకు ఇచ్చి అక్కడ 1000 దున్నుకపోతారు మిత్రులారా, 1000. ఏదున్నా మీరు ఆలోచించాలా? కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక గ్యారంటీ అని చెప్తున్నాం మిత్రులారా. ఏదున్నా మీరు ఆలోచించాలా? ఏం కావాలో మీకు? ఇల్లులు కావాలా, మోరీ కావాలా, లైట్లు కావాలా? ఏది ఇచ్చినా కంటి మండల్లో కాంగ్రెస్ పార్టీ అనే చెప్తున్నా మిత్రులారా. ఆనాడు కీర్తిదేశులు కృష్ణారెడ్డి కానివ్వండి, సురేష్ షెట్కారే కానివ్వండి, ఈరోజు సంజీవన్ కానివ్వండి, అభివృద్ధి అయితే కాంగ్రెస్ తోనే అవుతుందని చెప్తున్నా మిత్రులారా. ఏదున్నా మీరు ఆలోచించాలా? మీరంతా చైతన్యవంతులు, యువకులు ఇంతమంది ఉన్నారు. ఏం చేసిండు మన 10 సంవత్సరాల్లో? ఉద్యోగాలు ఇచ్చిండా? బిఎస్సీ ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా అని అడుగుతున్నా. అదే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నా మిత్రులారా. ఏదున్నా మీరు ఆలోచించాలా? ఈ రోజు స్వాతంత్రం మా కీర్తిశేషులు శివరావు షెట్కారే కానివ్వండి, అప్పారావు షెట్కారే కానివ్వండి, స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడి స్వాతంత్రం తెచ్చిండో, ఈ రోజు మా నాన్నగారు సురేష్ కుమార్ షెట్కార్ గారు ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. ఇదంతా ఇప్పుడు మనం కృతజ్ఞత చెప్పే అవసరం ఉంది. మన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి మన తెలంగాణ ఇచ్చినందుకు. అందుకన్నా మనం తప్పకుండా భారీ మెజారిటీతో ఇక్కడ సురేష్ కుమార్ షెట్కార్ గారిని, అక్కడ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏదున్నా అభివృద్ధి మనమే చేస్తాం. మన బీజేపీ పార్టీ లెక్క కాదు, కులాల మతాల్లో చిచ్చు పెట్టాం మేము. అరే రామ్ మందిర్ పేరు మీద ఓట్లు అడగలేదు. అరే తమ్ముడా, మేము రోడ్లు వేసినాం, మేము లైట్లు వేసినాం, మేము స్కూల్ బిల్డింగ్ తెచ్చినాం, ఇంకో క్లినిక్ తెచ్చినాం అని చెప్తాం. కానీ రాముడి పేరు మీద ఎప్పుడు అడగం మిత్రులారా. ఎందుకంటే వాళ్ళకి ఇదే మాట చెప్పాలని చెప్పాం మిత్రులారా. వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ మోరీ, ఏ లైట్, ఏ స్కూలు ఎప్పుడు వాళ్ళు తీసుకురాలేదు మిత్రులారా. అందుకనే మేము ముందు వచ్చి ఓన్లీ రాముడి పేరు మీద అడుగుతున్నాం మిత్రులారా. మేము హిందువులం కాదా? మన అన్న హిందువు కాదా? హిందూ లేదు, ధర్మంని రాజకీయం చేయదు మిత్రులారా. మీరందరూ ఆలోచించాలి. ఏదున్నా యువకులు ఉన్నారు, మీరు చైతన్యవంతులు. మీరు మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక సంజీవన్న లెక్క, ఒక సురేష్ కుమార్ షెట్కార్ లెక్క, ఒక సైనికుడు లెక్క మీ బంధువులు, మిత్రులు అందరికీ 7 నియోజకవర్గాల్లో చెప్పి మన భారీ మెజారిటీతో సురేష్ కుమార్ షెట్కార్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాం మిత్రులారా. ఎక్కడ చూసినా 7 నియోజకవర్గాల్లో అన్ని 7 నియోజకవర్గాలు తిరిగేసి వచ్చిన మిత్రులారా. నేను ఎక్కడ చూసినా కాంగ్రెస్ 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 అని చెప్తున్నారు. ఎల్లారెడ్డి పోతే మేము 15,000 ఇస్తామని చెప్తున్నారు మెజారిటీ. జైరాబాద్ పోస్తే 20,000, అందోల్ పోతే 40,000. కానీ మనం ఎట్లా? సురేష్ కుమార్ షెట్కార్ గారు మనోడు, మీ మధ్యలో పుట్టి పెరిగి ఎప్పుడు సమాజ్ సేవకే జీవితం అంకించి ఉన్న సురేష్ కుమార్ షెట్కార్ గారికి మన గౌరవాన్ని, నారాయణపేట నియోజక గౌరవాన్ని పెట్టుకోవాలంటే 50,000 మెజారిటీ ఇచ్చి ఏదున్నా మీరు భయపడే అవసరం లేదు. 10 సంవత్సరాలు మన ప్రభుత్వం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల్లో మన కష్టకాలంలో కూడా మేము చాలా భయపెట్టి
మీకు పెన్షన్లు కట్ చేస్తామను, మీకు రోడ్ ఏమను చాలా భయభ్రాంతులు గురి చేసి మిత్రులారా, ఇప్పుడు మనం భయపడే అవసరం లేదు మిత్రులారా. ఇక్కడ మన నారాయణ ఖేడ్ లో ఎమ్మెల్యే సంజీవన్న గారు ఉన్నారు, ముఖ్యమంత్రి మనోడు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం అంతా ఉంది అని మీరు చెప్తున్నా మిత్రులారా. సో తప్పకుండా సంజీవన్నకు తోడుగా నాన్నగారి మీరు ఓటేసి గెలిపించినైతే మనం రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు తెచ్చుకొని నారాయణ ఖేడ్ ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని చెప్తున్నా మిత్రులారా. ఏదున్నా చేసింది కాంగ్రెస్ పార్టీయే. సో తప్పకుండా మీరు మీ గౌరవాన్ని, సురేష్ కుమార్ షెట్కార్ గారి గౌరవాన్ని, సంజీవన్న గౌరవాన్ని, నారాయణ ఖేడ్ నియోజక గౌరవాన్ని కాపాడుతారని కోరుతూ భారీ మెజారిటీతో మా నాన్నగారిని గెలిపించాలని ఇంకోసారి మీ అందరినీ కోరుతూ నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంకోసారి ఇంకో విషయం చెప్తామనుకున్న మిత్రుల, బీజేపీ పార్టీ ఏం చేద్దామని చూస్తుంది. 270 అయితేనే వాళ్ళకి వచ్చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి 400 సీట్లు ఎందుకు కావాలని ఆలోచిస్తున్నారా? 400 అబ్కి బాద్ 400 అని ఎందుకు అంటారు వాళ్ళు? ఎందుకంటే మన బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చుదామని చూస్తున్నారు మిత్రుల. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, మీరంతా ఎక్కువగా ఆలోచించాలా, మీ రిజర్వేషన్ తీసేయాలని కుట్ర జరుగుతుంది మిత్రులారా. మీరంతా బయటికి వచ్చి పోరాడాలని కోరుతున్నా మరొకసారి. సో తప్పకుండా నాకు తెలుసు మీ జోష్ చూసి, మీ అందరు చూసి చాలా సంతోషం అయింది. సో తప్పకుండా మీలో అయిన సురేష్ కుమార్ షెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుతూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్.